సార్ ఇప్పుడు తెలుగు ప్రభ ప్రచురించిన అనేక సంచిక ఎలా అనిపిస్తుంది సార్? తెలుగు ప్రభ ప్రచురించిన ఈ అనేక సాహిత్య సంచిక ఉగాది నేపథ్యంలో మామూలుగా సాధారణంగా అన్ని పత్రికలేమో వాస్తు రాశి ఫలాలు ప్రకటిస్తే తెలుగు ప్రభ మాత్రం ఒక మంచి ఒరవడికి శ్రీకారం చుట్టింది. అయితే ఇంతకుముందు వేదిక మీద పెద్దలు చెప్పినట్టు గతంలో ఆంధ్ర పత్రిక లాంటి చాలా ఓల్డ్ పత్రికల్లో ఇట్లాంటి సంప్రదాయం ఒకటి ఉండేది, ఉగాదికి ప్రత్యేక సంచికలు వచ్చేది. కానీ ఆ తర్వాత కాలంలో ఆగిపోయినాయి. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ తెలుగు ప్రభ ఇనిషియేట్ తీసుకోవడం, ఇంత మంచి సంచికను తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఇది రానున్న కాలంలో మిగిలిన పత్రికలు కూడా అనుసరించేటటువంటి ఒక దానికి ప్రేరణగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం యువ కవులు బయటికి వస్తున్నారా సార్? యువ కవుల సంఖ్య చాలా. తెలంగాణలో కవులే లేరన్నారు అప్పట్లో. అవును, తెలంగాణలో కవులు పూజ్యము అనే మాట 1934లో గోల్కొండ కవుల సంచికలో ముడుంబై రాఘవాచార్యులు అనేటైనా అంటే దానికి కౌంటర్గా సురవరం ప్రతాప్ రెడ్డి గారు 369 మంది కవులతోటి ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ మాట అనడానికి ఎవరు ధైర్యం చేయరు, ఎందుకంటే అత్యంత ఎక్కువ మంది కవులు తెలంగాణ నుండే వస్తున్నారు. యువ కవుల సంఖ్య సోషల్ మీడియా వల్ల, పుస్తకం బాగా అందుబాటులోకి రావడం వల్ల పాఠకుల సంఖ్య పెరిగింది. పాఠకులతో పాటు కొత్త కవుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరిగింది. కవులే కాదు, కథకులు వస్తున్నారు, పాఠగాళ్ళు వస్తున్నారు, వ్యాసాలు రాసినటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా గణనీయంగా పెరిగింది. మన తెలుగు ప్రభలోనే అనేక మంది యూత్ రాస్తున్న పరిస్థితి ఉంది. తెలుగు ప్రభ ద్వారా సాహిత్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు సార్. మన పేపర్లో చూసుకున్నా కూడా ఎలా అనిపిస్తుంది? ఇది ఒక మంచి ప్రయత్నం. వాస్తవానికి డోంట్ మిక్స్ ద డ్రింక్ అండ్ డ్రైవ్ అనే ఒక మాట ఉంటుంది మనకి. అట్లాగే కమర్షియాలిటీ వర్సెస్ సాహిత్యం అని చెప్పి చూసుకున్నప్పుడు అవి రెండు ఏకకాలంలో నడపడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మన చంద్రశేఖర శర్మ గారు దీనికి ఎడిటర్గా ఉండడం వల్ల, కొంత ఆయనకి సాహిత్య విలువ తెలిసి ఉండడం వల్ల, ముఖ్యంగా స్కైబాబా గారు ఎడిట్ పేజ్ ఇన్ఛార్జ్గా ఉండడం వల్ల ఎక్కువ మంది ఈ సాహిత్యకారులతోటి రాయించేటటువంటి ఒక ప్రయత్నము చాలా బలంగా జరుగుతూ ఉన్నది. అందువల్ల మంచి ప్రయత్నం జరుగుతుంది. ఈ మంచి మంచి వ్యాసాలు వస్తున్నాయి, సమాజం మీద చాలా చర్చ జరుగుతూ ఉన్నది. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం.